అలాగే కోట శ్రీనివాసరావు గారు వారు పొందినటువంటి అత్యున్నత పురస్కారాల్లో ముఖ్యమైనది 2015 అనుకుంటాను, 15లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆ పద్మశ్రీ అవార్డు పొందిన టైంలో ఎప్పుడో 2009-10లో పనిచేసిన నాలాంటి చిన్న చిన్న వర్కర్స్ని కూడా, వారికి అసిస్టెంట్గా పనిచేసిన నాలాంటి వారిని కూడా పిలిచి వారు ఇస్తున్నటువంటి విందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేశారంటే చూడండి, వారికి ఉన్న అత్యున్నతమైన మనసుని మనం గ్రహించవచ్చు. పని వాళ్ళకి వారి యొక్క ఆనందాలు, వారి యొక్క గౌరవాలను షేర్ చేసుకోవాల్సినంత అవసరం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. కానీ కోట శ్రీనివాసరావు గారు పద్మశ్రీ అవార్డు రాగానే వారు ఇచ్చినటువంటి చిన్న విందులు, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆ రోజు. నేను మాతో పాటు చాలా సార్ దగ్గర స్టాఫ్ దగ్గర 11 మంది ఉంటారు. అందులో 11 మందే కాదు, ఆయన దగ్గర చేసి మానేసినటువంటి ఒక 50-60 మంది నాలాంటి అసిస్టెంట్స్ కానీ, టచ్అప్ మ్యాన్లు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, ప్రొడక్షన్ అసిస్టెంట్లు కానీ అందరినీ పిలిచి ఆ విందులో మమ్మల్ని కూడా పాల్గొనేలా చేశారంటే సార్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్.